అలాగే మీకు ట్రైబల్ ఏరియాకి వెళ్ళానమ్మా నేను ఒకసారి నేను మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే ట్రైబల్ ఏరియా అంటే వాళ్ళు పెద్ద చదువుకోలేదు కదా. ఈ టాపిక్ వచ్చింది. కట్టుబాటు అంటే ఏముందంటే నేను అడవికి వెళ్తాను కదండి, పొలాలు కొట్టుకుంటాను. మా ఊరి నుంచి అడవికి వెళ్ళడానికి ఒక గంట పడుతుంది, పొలాలు కొట్టడానికి ఒక గంట పడుతుంది, మళ్ళీ వెనక రావడానికి గంట పడుతుంది కదా. ఈ 3 గంటలు కూడా నేను ఒక వస్తువు పట్టుకెళ్ళకపోతే ఈ 3 గంటల శ్రమ అంతా ఉదవపోతున్నది. అదే కట్టుబడి అని చెప్పింది. ఎలాగంటే కట్టు ఉంటుంది కదా, సపోజ్ 4 పొలాలు కొట్టింది, 10 పొలాలు కొట్టింది, నెత్తి మీద మనం ఎంతవరకు తీసుకురాగలం? కట్టు లేకపోతే ఒక్కో పొల జాగ్రత్త పోతుంది, ఆఖరికి 2 పొలాలు మిగులుతాయి. అది చెప్పిందన్నమాట. అంటే నేను కష్టపడ్డ దానికి ఒక కట్టు, ఒక తోడాడు నేను పట్టుకెళ్ళకపోతే అడవికి నా శ్రమ అంతా వృధా అయిపోతుంది. అలా సంఘంలో కూడా ఎవరైనా సరే ఆ వదిన అక్క అని ఫేవరిజం లేకుండా కట్టుబడిన అందరికీ సమానంగా ఉండాలి. ఆ మెంబర్ మీటింగ్ రావాలంటే మీటింగ్ రావాలి, అప్పు కట్టాలంటే అప్పు కట్టాలి, లేదా పొదుపు చేయాలంటే పొదుపు చేయాలి. అలాంటి రూల్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ సంఘం ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. లేదనుకోండి గ్రూప్ లీడర్ ఏమో మా తోడుకోళ్ళు ఎవడి పరాలదండి సరే అనుకుంటాం, లేదా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి పరాలదండి మీరు అంత తప్పు చెప్పకండి, మాకు కొంత తక్కువ చెప్పండి. అలాంటివి కాకుండా ఇది స్వచ్ఛంగా మీది కాబట్టి మీరు ఎలా నడుపుకుంటారు మీ కుటుంబాన్ని, అలా గ్రూప్ నడుపుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు దీనిలో అద్భుతాలు జరుగుతాయి. అంటే అద్భుతం అంటే ఏంటంటే ఈ మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు ఇప్పుడు ఏం చేసింది, పూత పూసింది కదా. అది ఎప్పుడు నిన్న నాటితే పూసిందా పోతుంది? మా తాతయ్య వాళ్ళు పాతారు, మా నాన్నగారికి వచ్చింది, తర్వాత మాకు వచ్చింది. అది అంటే కొన్ని సంవత్సరాలు ముందు పాటారు, దాని తర్వాత మనకు వస్తున్నాయి మామిడికాయలు. అలా మీరు గ్రూప్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే నాకు 3 నెలల నుండి డబ్బులు రాలేదు, లేదా 4 నెలల నుండి ఆదాయం కనపడలేదని కాకుండా ఒక ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుని ఏం చేస్తారంటే మీరు దీన్ని మేము సక్రమంగా నడుపుకుంటాం. ఫస్ట్ ఏంటంటే పొదుపు అనేది మీ లక్ష్యం కావాలి.